నమస్తే. ఇక మరో వార్తల్లోకి పెడితే పటాన్చెరు కాంగ్రెస్లో బగ్గుమన్న విభేదాలు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నం, క్యాంపు కార్యాలయంలోని కుర్చీలు ధ్వంసం. ఈ ఘటనపై పిసిసి సీరియస్. పటాన్చెరు నియోజకవర్గంలో గుడెం మహిపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే. అతను బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన అభ్యర్థి. ఆ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి కండువా మారిండ ఆ సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఇది ఇది ఈ వార్త సారాంశం ఏంటంటే, అతను పార్టీ మారిండు, తన క్యాంప్ ఆఫీస్లో అంటే ఇప్పుడు ఇంతవరకు ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరిని లెక్క చేయడం లేదని, ఎవరికి అందుబాటులో ఉండడం లేదని, అంత బీఆర్ఎస్ కార్యకర్తలకే వాళ్ళ దగ్గరనే ఉంటున్నాడని, వాళ్ళకే అన్ని పనులు చేస్తున్నాడని చెప్పేసి ఇక మేముండి ఏం లాభం, ఇన్ని రోజులు 10 సంవత్సరాలు మేము జెండా మోసి రకరకాల యాతనలు, అంటే అతనితోనే కదా ఈ కార్యకర్తలంతా అంటే గొడవకు దిగి 10 సంవత్సరాలు ఘర్షణ పడింది. మళ్ళీ ఇప్పుడు అతను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు కార్యకర్తలు దిక్కుతోచని పరిస్థితి. ఇంకోటి పైపెచ్చు అతను ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు అంటిముట్టనట్లుగా ఉండడం, అది అంటే తను ఎవరికి దగ్గర ఉంటున్నాడో ఎవరికి తెలియదు. మొత్తం వాళ్ళకు అంటే తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు అక్కడి కార్యకర్తలు. ఇక అక్కడ కాటాసాని శ్రీనివాస్ గౌడ్ అని చెప్పేసి అక్కడ పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి, అతను కూడా అంటే ఇతను మహిపాల్ రెడ్డి వాదన ఏంటంటే, అతను రెచ్చగొట్టి కాంగ్రెస్ కార్యకర్తలు నా మీదకి పంపుతున్నాడు అనేది ఇతని వాదన. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిన్న అక్కడ పటాన్చెరు దగ్గర మేము వెళ్ళడం జరిగింది, చూసినాం కూడా. అంటే వాళ్ళు చాలా ఆగ్రహంతో ఉన్నారు. అంటే ఈ మహిపాల్ రెడ్డికి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏమాత్రం సహ్యం లేదు. అసలు వాళ్ళు వేరు వీళ్ళు వేరు. అందుట్లో ఇంకొక విషయం కూడా జరిగింది. ఇప్పుడు తన క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫోటోను పెట్టుకున్నాడు అతను, మహిపాల్ రెడ్డి గారు, గుడెం మహిపాల్ రెడ్డి గారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఏంటి, ఇప్పుడు మీరు పార్టీ మారిండ్రు కదా, సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి కదా, ఆ ఫోటో లేదు, కేసీఆర్ ఫోటోనే ఇప్పటికి పెట్టుకున్నారు. అంటే దానికి వారు బహిరంగంగానే, అంటే మీడియా ముందే నా ఇష్టం, నేను కేసీఆర్ ఫోటోనే పెట్టుకుంటా, రేవంత్ ఫోటో పెట్టుకోకపోతే ఏమవుతుంది, నేను పెట్టుకోను, నా ఇష్టం అని సమాధానం కూడా మొండిగా సమాధానం చెప్తే ఈ కార్యకర్తలు ఇంకెంత రెచ్చిపోవడం, వీళ్ళు ఇంకా రెచ్చిపోవడానికి కారణం అది కూడా ఒక పెద్ద సమస్య కూర్చుంది. ఆ సిచ్యువేషన్ కూడా, ఆ ఫోటో సిచ్యువేషన్ కూడా, వీళ్ళు ఆ కార్యాలయానికి వెళ్ళి ఆ ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి తర్వాత అక్కడున్న గులాబీ రంగు చీరలు, అంటే పాతగా ఉంటాయి కదా, ఆ గులాబీ రంగు చీరలు మొత్తం ధ్వంసం చేయడం, ఈ విధంగా తీవ్రంగా వ్యతిరేకత ఒకరికొకరు. అంటే పటాన్చెరులో కాంగ్రెస్ కార్యకర్తలు మహిపాల్ రెడ్డి గారు ఈ ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమనేటట్లుంది. అధిష్టానం కూడా ఎట్లా చేర్చుకుంటారో ఏమో. ఇప్పుడు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అని కాదు, కానీ ఏ పార్టీ వాళ్ళైనా అంతకుముందు తీవ్రమైన గొడవలతో ఉంటారు కదా. ఒక పార్టీ అంటే ఒక పార్టీకి ఎందుకు అట్లా ఇది చేస్తారు? వాళ్ళ నాయకులు చేరే వాళ్ళు కానీ వాళ్ళకు ఇబ్బందే, చేర్చుకునే వాళ్ళకి ఇబ్బందే, అందరికి ఇబ్బంది అవుతుంది. ఇక మరో విషయం, మరో హైదరాబాద్లో ఇంకొక దగ్గర దానం నాగేందర్ గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, వారు కూడా అసలు కాంగ్రెస్ పార్టీ కండువ మారిండు, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసాడు కిషన్ రెడ్డి గారి మీద. ఆ సంగతి అందరికి తెలిసిందే. ఆయన 35,000 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది కూడా, ఆ సంగతి తెలిసిందే. ఈ మధ్యలో ఆయన కూడా కొత్త రాగం అందుకున్నాడు. మొత్తంలో రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత లేదు అనుకుంటూనే పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనడం, హైడ్రాకు వ్యతిరేకంగా వెళ్ళడం. హైడ్రా ఎవరు? ప్రభుత్వం పంపింది కదా. హైడ్రాకు వ్యతిరేకంగా వెళ్ళడం, ఇప్పుడు మామూలుగా కేటీఆర్కి సపోర్ట్ చేయడం, ఇలాంటి అంటే సపోర్ట్ చేయడం కాదు కానీ చేస్తున్నట్లు మాట్లాడు. ఆ కేసు 55 కోట్ల కేసులో కేటీఆర్ తప్పేముంది, అలా పంపాలి కదా ఈ కార్ రేస్లో, అతనికి సపోర్ట్గా మాట్లాడడం, ఇవన్నీ అంటే వీళ్ళిద్దరు హైదరాబాద్లో వీళ్ళిద్దరు చేసేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డైలమాలో పడుతున్నారు. వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లా, లేకుంటే మళ్ళీ బీఆర్ఎస్ గుడికి వెళ్తారా, ఈ విధంగా డైలమాలో పడి వాళ్ళతో సయోధ్యగా ఉండడం లేదు. వాళ్ళు అంటే వీళ్ళు వాళ్ళకు ఎంకరేజ్మెంట్ లేదు, వాళ్ళంటే వీళ్ళకి ఎంకరేజ్మెంట్ లేనట్లుగా కనపడుతుంది. మరి ఈ వ్యవహారాలను కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాలి. మొత్తంలో అయితే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం చాలా తీవ్రంగా
వాళ్ళు రగిలిపోతున్నట్లే కనపడుతుంది. అక్కడ నిన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఏంటి, మేము 10 ఏళ్ళు కష్టపడి జెండాలు మోసి ఇంత వ్యతిరేకతకు గురయ్యి వాళ్ళతో కేసులు పెట్టించుకొని పోలీస్ దెబ్బలు తిని ఎన్నో అవమానాలకు గురైతే ఇప్పుడు కూడా మాకు ఏం లేకుండా మళ్ళీ వాళ్ళే వచ్చి దీనిలో ఉంటే మా పరిస్థితి ఏంటి? మాకు అసలు ఏమాత్రం ప్రభుత్వం వచ్చిందన్న సంతోషం ఏమాత్రం లేదు. మళ్ళీ వీళ్ళే బీఆర్ఎస్ నుండి గెలిచినప్పుడే అదే పట్నం గుడెం మైపాల్ రెడ్డి మళ్ళా వచ్చి మా మీద పెత్తనం చేయడం ఏంటి? అంటే ఒకవేళ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నిబంధనలు పాటించి ఉండాలి కదా. ఇప్పటికీ కేసీఆర్ ఫోటో ఏంటి, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోకపోవడం ఏంటి, దానికి మొండిగా సమాధానాలు చెప్పడం ఏంటి, కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమాత్రం అందుబాటులో లేకపోవడం ఏంటి, ఇవన్నీ మాకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయని అక్కడ కార్యకర్తలు అనడం జరిగింది. చూడాలి కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తరపున.